నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, అలాగే శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు. అమ్మతో మాట్లాడతాం. అమ్మ నమస్తే. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, ఈరోజు ఒక మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేయాలనుకుంటున్నాం మీతోని. మనం ఈ ఇయర్లో చూసుకుంటే కనుక ఎన్నో కేసెస్ చూసాం. బలైపోయిన భర్తలు భార్యల చేతుల్లో. మిక్సీ జార్ అంటారు, డ్రమ్ అంటారు, ఆ రకరకాల థాట్స్తోని. అసలు ఈ విధంగానే ఈ మధ్య కాలంలోనే చూస్తున్నాం అమ్మ ఇవి ఎక్కువ. ఈ విధంగా అసలు ఎందుకు జరుగుతోంది అంటే, ఇప్పుడు ఈ చంపుతున్న వాళ్ళలో చూసుకుంటే కనుక వీళ్ళలో జాతక దోషాలు ఏమన్నా ఉంటాయి అంటారా? అంటే జాతకం సెట్ అవ్వకుండా పెళ్లి చేసుకోవటము, లేకపోతే వాళ్ళ కర్మ ఫలితాలు అసలు ఏ విధంగా చూసుకోవచ్చు? ఇది ఒక టాపిక్ లో మాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటి అని అంటే, దీన్ని బేస్ చేసుకొని అసలు ఏ రాశి వారికి ఏ రాశి వారిని చేసుకుంటే బాగుంటుంది జీవితం అనేది ఒక 12 రాశులకు సంబంధించి ద్వాదశ రాశుల గురించి చేద్దాము అని అనుకున్నాము. సో ఈ రోజు ఆ వీడియో చేద్దామమ్మా. మీ ఒపీనియన్ ఏంటి? తప్పకుండా. అంటే చాలా మంచి విషయం ఇది. అయితే ఇది చంపడం అనేది కొంచెం బాధాకరమైన విషయమే. ఎందుకంటే ఇలా ఎందుకు తయారవుతున్నారు అనే దానికి జాతకంలో ఉండే గ్రహస్థితులు బట్టి ఉంటుంది. కొన్ని విషయాల్లో కొన్ని ప్రారంధ కర్మలు అనుభవించాల్సిన రాక్షసత్వాలు ఉన్న లక్షణాలు కూడా ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే, జాతకంలో ఒక్కొక్కరికి కొన్ని సైకాట్రిస్ట్గా కొన్ని ప్రాబ్లం ఉంటాయి. అంటే వాళ్ళ మెంటల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. సో మనం జాతకాన్ని పూర్తిగా పరిశీలిస్తే అమ్మాయి క్యారెక్టర్ ఎటువంటిది, అబ్బాయి క్యారెక్టర్ ఎటువంటిది, వాడు ఈ అబ్బాయి ఎలాంటి లక్షణాలు కలిగిన అంటాడు, ఏ సమయంలో ఎలా ఉంటాడు అనేది జాతకంలో తెలుస్తుంది. అలాగే అమ్మాయి జాతకంలో కూడా ఈ అమ్మాయి ఎలాంటి కేటగిరీ అమ్మాయి, సో ఏ జీవితంలో ఏ సాధిస్తుంది, ఏదైనా ఇబ్బంది పెట్టే సిచ్యువేషన్స్ కూడా నడుస్తాయా అనేది కూడా జాతకంలో తెలుస్తుంది. సో మన జాతకాలను పూర్తిగా పరిశీలించాలి. ఇప్పుడు అందరూ ఏంటంటే, జాతకం చూడండి కలిసిందా, వివాహం చేసుకోవచ్చు అని అడుగుతారు తప్ప అమ్మాయి క్యారెక్టర్ కరెక్ట్గా ఉందా, అబ్బాయి క్యారెక్టర్ బాగుందా అని ఎవరు అడగరు. సో ఎవరు అడగరు, ఎవరు డిస్కస్ చేయరు. జాతకంలో ప్రతిదీ తెలుసుకోవాల్సిన ఏంటంటే, వాళ్ళిద్దరు కలవడమే కాదు, ఇద్దరు ఆలోచనలు కూడా బాగున్నాయో లేదు చూడాలి. ఏ ఒక్క ఆలోచన బాగుంటేనే ఆ ఆలోచన వల్లే వాళ్ళు ముందుకెళ్ళగలుగుతారు. ఇద్దరిలో ఎవరికైనా ఒకరికి నెగిటివ్ ఆలోచన ఉంది అంటే ఖచ్చితంగా ఇంకొకరికి అది ఎఫెక్ట్ అవుతుంది. అయితే ఇక్కడ 2 రకాలైన విషయాలు ఉంటాయి. ఇద్దరికి ఆలోచనలు నెగిటివ్ ఉన్నప్పుడు నెగిటివ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేయాలని రూల్ ఉండదు. ఒకరు ఆలోచిస్తే ఇంకోళ్ళు ఆలోచిస్తుంటారు. సో ఇద్దరు పాజిటివ్ ఉన్నప్పుడు ఆ పాజిటివ్నెస్ ఇద్దరికి మంచిగా చేయొచ్చు, చెడు చేయొచ్చు. ఎందుకంటే నా దారిలో నేను ఉండాలి, నాకు నచ్చట్లేదు, ఎందుకు నేను నా దారిలో నేను ఉంటాను, నీ దారిలో నువ్వు ఉండని చెప్పేసి ఇలా కూడా ఉంటాయి. కానీ చంపేంత గుణం రావాలి అంటే అది ఖచ్చితంగా జాతకంలో దోషాలు ఉన్నట్టు లెక్క, బాగా తీవ్రంగా ఉన్నది ఒకటి. రెండోది కలియుగం. ఈ కలియుగంలో ఏంటంటే ప్రారంధ కర్మలు ఎక్కువగా ఉంటాయి, పాపకర్మ ఎక్కువగా ఉంటుంది. సో పాపం చేయడానికే జన్మ మళ్ళీ తీసుకుంటూ ఉంటారు కొన్ని జన్మలు. ఆ పాపం యొక్క ఫలితం కూడా వీళ్ళకి పనిచేస్తుంది. సో ఇవన్నీ మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ పెళ్ళవక ముందే అమ్మాయి జాతకం పూర్తిగా అనాలిసిస్ చేసి ఈ అమ్మాయికి ఎలాంటి హస్బెండ్ వస్తే బాగుంటుందని తల్లిదండ్రులు తెలుసుకోవాలి. అలాగే అబ్బాయి జాతకం కూడా పూర్తిగా తెలుసుకొని ఎలాంటి అమ్మాయిని తెచ్చుకోవాలి అనేది వీళ్ళు తెలుసుకుంటే ఆ కొన్ని లక్షణాలను బట్టి మీరు వెతుక్కోవచ్చు. వీళ్ళు ఏం చేస్తారు, కంప్లీట్గా అమ్మాయి నచ్చాక అప్పుడు జాతకాలు చూపిస్తుంటారు. అసలు ఎలాంటి అమ్మాయి కావాలని ఫస్ట్ క్లారిటీ వీళ్ళు తీసుకోరు. ముందు చూసుకుంటారు, బ్యాక్గ్రౌండ్ కావాలంటారు, ఆస్తి అంతస్తులు చూస్తారు. ఇవన్నీ కాదు, అబ్బాయికి మంచి గుణం ఉందా లేదా, అబ్బాయికి ఎలాంటి అమ్మాయి కావాలి, అమ్మాయి మంచి గుణవంతురాలా కాదా, ఈ అమ్మాయికి ఎటువంటి అబ్బాయి వస్తాడు అని చెక్ చేసుకుంటే 100% ఈ ప్రాబ్లమ్స్ రాకుండా బయటపడే అవకాశం ఎక్కువ ఉండడమే పెద్ద విషయం ఈ రోజుల్లో. ఖచ్చితంగా కదా. అందుకని సో మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఖచ్చితంగా ఈ కంపేటబిలిటీ అనేది ఏవో పాయింట్స్ కింద చూస్తారు, పాయింట్స్ కాదు, లక్షణాలతో చూడాలి. సో ఈ రోజుల్లో కావాల్సింది లక్షణాలు అలా అనమాట. అమ్మ, తదుపరి కన్యా రాశి. ఇంకా ఇక్కడ ఇంకొక సందేహం కూడా ఉంది. ఏంటంటే, ఇప్పుడు మనం అన్ని రాశుల గురించి మాట్లాడుకుంటున్నాం కదా, అంటే ఇది అమ్మాయికి సంబంధించిన రాశికి అబ్బాయి సెట్ అవ్వడమా, లేకపోతే అబ్బాయి రాశికి సంబంధించిన అమ్మాయి సెట్ అవ్వడమా? ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటంటే అమ్మాయికి సంబంధించింది. ఎందుకంటే జాతకంలో మొట్టమొదటిగా చూసుకోవాల్సింది ఏంటంటే, అమ్మాయి జాతకంలో యోగాలు బట్టి అబ్బాయి లైఫ్. ఇప్పుడు అబ్బాయి జాతకంలో ఎంత బ్రహ్మాండంగా ఉన్నప్పటికీ ఈ అమ్మాయికి ఈ అబ్బాయికి సెట్ అవుతుంది అనేది ఈ అమ్మాయి జాతకాన్ని చూస్తారు. ఎందుకంటే ఈ అమ్మాయి జాతకంలో అష్టమ భావం బాగుండాలి. అప్పుడు మాంగళ్య దోషం ఉందా లేదా చూడడానికి అష్టమ స్థానాన్ని చూస్తారు. అష్టమ స్థానం బాగుంది అంటే అబ్బాయికి ఆయుర్దాయం పెరుగుతుంది, ఆయుర్దాయం ఉంటుంది అని అర్థం. సో ఈ అమ్మాయికి అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి రావు, అంటే వైద్యం అనే ప్రాప్తం అనేది లేదు అని చెప్పి చూసుకోవడానికి మంగళ దోషం చూసేది కూడా అష్టమ స్థానాన్ని చూస్తుంటారు. అలాగే సంతానం కోసం పంచమ స్థానాన్ని చూస్తుంటారు. సో సంతానం స్థానం బాగుంది అంటే అప్పుడు సంతానం కలుగుతుంది, వంశోద్ధారకుడు వస్తాడు అనే సంగతి తెలుస్తుంది.
అలాగే అమ్మాయి జాతకంలోనే మనం చూసుకునేది ఏంటంటే మేజర్గా వీళ్ళిద్దరికి కమ్యూనికేషన్స్ ఎలా ఉంటాయి అంటే లక్షణాలు ఎలా ఉంటుంది ఈ అమ్మాయి ఆలోచన విధానం ఎలా ఉంటుంది, అత్తగారిని ఎలా చూసుకుంటుంది, మామగారిని ఎలా చూసుకుంటుంది, తన ఫ్యామిలీని ఎలా చూసుకుంటుంది, తన ఫ్యామిలీకి ఎలా చూసుకుంటుంది, అంటే తన పర్సనల్ ఫ్యామిలీస్ కూడా ఎలా ఉంటాయి అనేది చూస్తుంది. తల్లి ఎలా ఉంటుంది, ఈ అమ్మాయి వాళ్ళ తల్లి ఎలా ఉంది, ఈ అమ్మాయి తండ్రి ఎలా ఉన్నాడు అనేది కూడా జాతకంలో తెలుస్తుంది. సో అమ్మాయి జాతకంలోనే మేజర్గా అన్ని పాయింట్స్ తీసుకుంటాం. అబ్బాయి జాతకంలో ఒక ఆయుర్దాయము, తర్వాత ఒక సంపాదన. ఇవాళ రోజున సంపాదన చూస్తారు. పూర్వకాలంలో ఏంటంటే ఆయుర్భావం ఉంటే ఆటోమేటిక్ సంపాదించుకుంటారు వాళ్ళే అని చెప్పి. అప్పుడు అన్ని ఏంటి మనకు ఉండేది, వ్యవసాయం తప్ప ఇంకేం ఉండేది కాదు కదా. అందుకే పెద్దగా చూసుకునేవాళ్ళు కదా. ఇవాళ మన సంపాదన ఇప్పుడు చాలా వెరైటీస్ సంపాదించడానికి బోల్డన్ని మార్గాలు వచ్చాయి కనుక ఇప్పుడు చూసుకుంటున్నాం. అబ్బాయి సంపాదించడా, తిండిపోతా సోమరిపోతా అని చెక్ చేస్తాం అంతే జాతకంలో, తప్ప మిగతా విషయాలు ఏం అక్కర్లేదు. అమ్మాయి విషయాల్లో మేజర్గా ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా అమ్మాయిలకు సంబంధించిన అబ్బాయిలు ఎత్తుకోవడం. అలాగే అబ్బాయిలు అనుకోండి, ఇలాంటి అమ్మాయిలు చేసుకోండి, నాకు ఈ అమ్మాయి మ్యాచ్ అవుతుందా అంటే నేను అమ్మాయిని వెతుక్కోవాలి అని చెప్పి వెతుక్కోవాలి అంతే. దానికోసం అట ఇప్పుడు మనకి కన్యా రాశి తీసుకుంటే చాలా కమర్షియల్గా ఉంటారు, చాలా లాజికల్ థింకింగ్ ఎక్కువగా ఉంటుంది. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా వాళ్ళు బ్యాలెన్స్ చేయగలుగుతారు. ఇప్పుడు ఏదో ఒక ఎమోషన్కి ఏదో ఒక గురైపోయడం బాండ్ ఎప్పుడు అలా ఉండదు వాళ్ళ దగ్గర. సో ఎమోషన్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర, కానీ ఆ ఎమోషన్కి లాక్ ఎవరు. ఇప్పుడు ఏదో ఒక ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తే వీళ్ళు బ్లాక్ అవుతారేమంటే అలాంటివి ఏమి ఉండవు. సో వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు దానికి తగ్గట్టు ఎత్తుకు వేస్తూనే ఉంటారు, ఆలోచనలు మారుతూ ఉంటాయి. కాకపోతే వీళ్ళని కట్టేది విధంగా ఏంటంటే ప్రాక్టికల్గా ఎవరైనా మాట్లాడితే ప్రాక్టికల్గా ఉంటే వాళ్ళు ఇష్టపడతారు. కానీ ఏదో ఎమోషనల్గా కానీ ఓవర్గా థింకింగ్ చేసేవాళ్ళు కానీ ఏదైనా లాజిక్స్ మాట్లాడేవాళ్ళు కానీ వీళ్ళు అసలు ఇష్టపడరు. సో మ్యాజిక్ చేసే వాళ్ళు అసలు ఇష్టపడరు వీళ్ళు. ఎందుకంటే మాకే తెలుసు అన్ని మ్యాజిక్స్, మళ్ళీ వీళ్ళు చేసేది ఏంటి మ్యాజిక్, వద్దులే నాలాగే ఉన్నారు వీళ్ళు కూడా అనే థాట్స్ ఉంటారు ఎక్కువ. అందుకే కన్యా రాశి వాళ్ళకి మ్యాచ్ అయిన పర్ఫెక్ట్ మ్యాచింగ్ జోడీ అంటే మనకి మకర రాశి చెప్తారు. సో మకర రాశి వాళ్ళ లక్షణాలు ఏంటంటే ప్రాక్టికల్గా ఉంటారు. ప్రతి విషయాన్ని ప్రాక్టికల్గా తీసుకోవడం, ప్రాక్టికల్గా ఉండడము, ప్రాక్టికల్ జీవితంలో నడవడం. ఇప్పుడు ఏదో రేపు పొద్దున కల్లా తెల్లారికల్లా మీకు మంచి జరిగిపోతుంది, ఇది అద్భుతాలు జరుగుతాయంటే వాళ్ళు జనరల్గా నమ్మరు, ప్రాక్టికల్గా ఆలోచిస్తారు. పొద్దునకి ఎలా జరిగిపోతుంది, ఇప్పుడు నైట్ అండ్ మార్నింగ్ ఎలా అయిపోతుంది, అలా అవ్వదు కదా. దానికి వాళ్ళు చెప్పడానికైనా వాళ్ళకి లేకపోతే మనకి వినడానికి మనకేమైంది అని చెప్పి వాళ్ళు బ్యాలెన్స్ చేయగలుగుతారు. సో ఊహల్లో బతకరు, ప్రాక్టికల్గా ఎక్కువగా ఉంటారు. ప్రాక్టికల్ విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంటారు. జరిగే విషయాల్ని మార్చడానికి ట్రై చేస్తారు తప్ప దాంట్లో అద్భుతం జరగాలని ప్రయత్నించారు. సో ఎలా చేస్తే వీళ్ళు మారుతారు, ఎలా చేస్తే మార్చుకోగలుగుతాం సిచ్యువేషన్స్ని, ఎలా దీన్ని మార్చాలి అనే విధానంలోనే వెళ్తారు తప్ప వాళ్ళు ఏదైనా అద్భుతం జరగాలి, భగవంతుడు దిగిపోయి కదా వచ్చి. ఇప్పుడు చాలా మంది చూడండి బాగా కష్టం ఉంటే గుడికి ఏడుస్తూ ఉంటారు, దేవుడా తీర్చే పొద్దున కదా నాకు ఆ కష్టం పోవాలని చెప్పేసి. అలాంటి విషయాల్లో వీళ్ళు చేయరు. వచ్చింది దాన్ని ఎలా చేయాలి, ఇప్పుడు భగవంతుడి దగ్గరికి కూర్చొని ఏడ్ చేస్తే మాత్రం దేవుడు ఇచ్చేస్తాడా, దేవుడికి అంత ఖాళీగా ఉన్నాడు దేవుడు మన బాధ వినడానికి అని మాట్లాడుకుంటారు వీళ్ళు. ఆయనకి అంత టైం ఉందా, మన మాట వింటాడు ఆయన, ప్రపంచానికి అందరికీ అధిపతి అయినా. సో ఆయన ఎంత బిజీ ఉంటాడు, నేను వెళ్ళి ఏడవడానికి సిల్లీగా ఉంటుంది కదా. సో దాన్ని ఎలా చేయాలి, సిచ్యువేషన్ ఎలా మౌల్డ్ చేయాలన్నది ప్రాక్టికల్టీ ఎక్కువగా ఉంటుంది అనమాట. సో వీళ్ళకి కన్యా రాశి వాళ్ళకి ఉన్న మ్యాజిక్స్ లాజిక్స్ అన్ని కూడా వాళ్ళకి వినడానికి బాగుంటాయి, వాళ్ళకి సరదాగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది, ఎంజాయ్ చేస్తుంటారు ఆ మాటల్ని. ఏదో మ్యాజిక్ చేస్తూ మాట్లాడుతుంటారు, ఏదో లాజిక్స్ మీద మాట్లాడుతుంటారు వీళ్ళు, అంత మాట్లాడి అని చెప్పి దాన్ని మాటలు ఎంజాయ్ చేస్తుంటారు. కానీ వీళ్ళు దాన్ని ఏది నమ్మరు. సో ప్రాక్టికల్గా ఏంటంటే వాళ్ళకి ఒకసారి భార్యాభర్తలు పెళ్ళయిన తర్వాత నాది అనుకున్నాక ఇంకా కష్టం నష్టం భరిస్తారు మకర రాశి వాళ్ళు. సో అలా కన్యా రాశి వాళ్ళు ఎన్ని మ్యాజిక్స్ చేసినా, ఎన్ని లాజిక్స్ మాట్లాడి ఏం చేసినా మకర రాశి వాళ్ళు వాళ్ళని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఓకే ఏదో చెప్తారు కరెక్టే, ఆయన అలాగే చెప్తుంటారు, ఆయన అలాగే అంటుంటారు, పర్లేదు మనం చేసుకుందాం అని చెప్పి చేసుకుంటుంటారు. దాన్ని ఎక్కువగా ఎమోషన్గా తీసుకొని టూ మచ్గా అనాలిసిస్ చేయడం కానీ బాధపడడం కానీ ఉండదు. ప్రాక్టికల్ థింకింగ్లో వెళ్తారనమాట. చాలా వరకు ఏంటంటే కొంతమందికి అది ఓపెన్ అయిపోయి వినకపోతే నేర్చుకోండి, మార్చుకోండి అంతే. చాలా మంది కొంతమంది కన్యా రాశి వాళ్ళు మకర రాశి వాళ్ళు చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి స్టిల్ వాళ్ళిద్దరిలో ఏదో ఒక ప్రాబ్లమ్స్ ఉన్నాయి. పర్ఫెక్ట్ మ్యాచ్ అయినప్పటికీ కూడా ఏదో ఒక ప్రాబ్లం ఉంది. సో వీళ్ళ పని వీళ్ళు చేస్తుంటారు, వీళ్ళ పని వీళ్ళు చేస్తుంటారు, కానీ ఇద్దరు కలవకుండా ఉంటారు. సో ఎందుకంటే ఇవన్నీ అబద్ధాలు, ఎప్పుడు ఏదో ఒక లాజిక్స్ మాట్లాడుతుంటాడు, నాకు నచ్చదని చెప్పి ఈ అమ్మాయి కంప్లైంట్స్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు నాకు. మా ఆయన ఎప్పుడు ఏదో ఒకటి అప్పటికప్పుడు ఏదేదో చెప్పేస్తాడండి, వెంటనే అబద్ధాలు చెప్పేస్తారు. ఎలా చెప్తారో అర్థం కదా నాకు ఇప్పుడు భయం వేస్తారు అబద్ధాలు చెప్తే అని చెప్పే అమ్మాయిలు ఉన్నారు నాకు. అయితే ఏంటంటే ఇక్కడ ఆయన అక్కడ మాట్లాడే విధానాన్ని ఇప్పుడున్న సిచ్యువేషన్స్కి, ఇప్పుడున్న కండిషన్స్కి మార్చుకుంటారు వాళ్ళు. ఓకే ఎదుటి వాళ్ళని నొప్పించడం ఇష్టం ఉండదు, ఎదుటి వాళ్ళు బాధపడడం ఇష్టం ఉండదు. అందుకని వీళ్ళు దానికి చిన్న అబద్ధం ఆడతారు. అది నిజంగా తప్పే, అబద్ధం అనేది తప్పే.
కానీ ఇప్పుడున్న కాలంలో ప్రతి ఒక్కరు మాట్లాడేది పొద్దున్నే సాయంత్రం మాట్లాడేది 10 అబద్ధాలు ఆడతారు ఈజీగా. అవును. లేము అని చెప్పడం అబద్ధం, ఇప్పుడు కుదరలేదని చెప్పడం అబద్ధం, ఒక ఫోన్ అటెండ్ చేయకపోతే మనం మళ్ళీ వాళ్ళకి ఆన్సర్ ఇచ్చినప్పుడు ఆ టైంలో నేను ఫోన్ చూడలేదని చెప్పడం అబద్ధం. అవును. సో ఇక్కడ నాకు నువ్వు నచ్చలేదు అందుకే నేను ఫోన్ ఎత్తలేదు, నాకు ఇష్టం లేదు నీతో మాట్లాడమని అని చెప్తారు ఎవరన్నా? చెప్పలేరు. కానీ కవర్ చేయాల్సి ఆ కవరింగ్ అనేది వీళ్ళు నచ్చదు. ఆ కవరింగ్ వల్ల నచ్చకపోవడం వల్ల వీళ్ళు ఇంకొంచెం మనస్పర్ధలు ఉన్నాయి తప్ప బేసిక్ గా ఇద్దరు మంచి వాళ్ళే. సో కన్యా రాశి వాళ్ళకి ఎప్పుడైనా బ్యాలెన్స్ గా వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే కరెక్ట్ అయిన సొల్యూషన్స్, కరెక్ట్ అయిన మార్గాన్ని చూపించే వాళ్ళు మకర రాశి వాళ్ళు. అలాగే మకర రాశి వాళ్ళు ఎంత ప్రాక్టికల్ గా ఉన్నప్పటికీ కూడా కొన్ని ప్రాక్టికాలిటీ పనిచేయదు. ఓకే. నా ప్రాక్టికల్ గా నా జాతకంలో ఒక ప్రాబ్లం రాసింది కనుక హార్ట్ అటాక్ వస్తుంది అనుకోండి. ఒకవేళ హార్ట్ అటాక్ వచ్చి రాసి ప్రాబ్లం ఉంది, నాకు హార్ట్ అటాక్ వచ్చి రాసింది చనిపోతే హార్ట్ అటాక్ అని అనుకుంటే కాదు కదా. నేను ప్రివేషన్స్ తీసుకోవాలి దానికి. ఉంది జాతకం ఉంది తెలిసింది కనుక దాన్ని రాకుండా ఉండడానికి ఒక మంచి ప్లేస్మెంట్స్ ఉండడము, మంచి ప్లేసెస్ వెళ్ళడము, కొంచెం నీట్గా ఆహ్లాదంగా ఉండే స్వచ్ఛమైన ఆహారం తీసుకోవడము, మంచి గాలిని పీల్చుకోవడం, ఇవన్నీ చేస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రాబ్లం ఉందని తెలిసింది కనుక. సో అలా చేయాలి తప్ప నాకు ఉంది కదా అది ఎప్పుడైనా వస్తుంది దానికోసం ఏంటి అన్నారు. అప్పుడు వీళ్ళు ఆ కన్యా రాశి వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని బ్యాలెన్స్ చేయగలుగుతారు. ఓకే నాకు ఈ ప్రాబ్లం వస్తుంది కనుక ఆ ప్రాబ్లం రాకుండా ప్రికాషన్స్ తీసుకుంటారు. సో ప్రికాషన్స్ తీసుకుని ముందుకెళ్తారు. అందువల్ల వీళ్ళిద్దరు మ్యాచింగ్ చాలా బాగుంటుంది. ఓకే. మరి కన్యా రాశి వారు ఆల్రెడీ వేరే రాశి వాళ్ళు ఎవరినైనా పెళ్లి చేసుకొని ఇబ్బందులు పడుతుంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? ప్రతి ఒక్కరికి ఒకటేనన్నా ఏంటంటే భార్యాభర్త మధ్యలో పర్సనల్స్గా ఈగోస్ పెట్టుకోకూడదు. సో తనే నాకు చెప్పాలి, ఆయనే చెప్పాలి అనే మాటలు మాట్లాడకూడదు. ఒకసారి పెళ్ళి అయిన తర్వాత వాళ్ళిద్దరు ఒకటే, శరీరాలు వేరు కానీ మనసు ఒకటే, తను ఒకటే అంటారు. ఎందుకంటే అక్కడ జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు ఇక్కడి నుంచి అక్కడ ఇద్దరు ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయింది. ట్రాన్స్ఫర్మేషన్ ఏమైపోతుందంటే ఇద్దరు ప్రాబ్లమ్స్ ఒకటే వాళ్ళ నుంచి అనే ప్రమాణం అది. ఎప్పుడైతే ఆ ప్రమాణం చేసేసుకున్నారు ఇద్దరు, అక్కడ ఇద్దరు ఒకటి సమస్య. ఇక్కడ సమస్యతో బాధపడేది ఇద్దరు కాదు, ఒకలే. ఆ విషయం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఆ సమస్య ఉంది అంటే దాన్ని ప్రాక్టికల్గా వెళ్ళాలి. ఒకవేళ ఏ ప్రాబ్లంతో వాళ్ళు బాధపడుతున్నారో ఆ ప్రాబ్లంని తీర్చే విధంగా వెళ్ళాలి తప్ప ఆ ప్రాబ్లం పెంచే విధంగా వెళ్ళకూడదు. చాలా మంది ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నప్పుడు ఆర్గ్యూని ఇంకా పెంచుకుని వెళ్తారు. పాతవన్నీ తవ్వుతూ నువ్వు అప్పుడు ఇది చేస్తావు, నువ్వు అప్పుడు కూడా ఎలా చేస్తావు, ఇప్పుడు కూడా చేస్తున్నావు, ఇప్పటికి నువ్వు మారలేదు అని చెప్పి మాట్లాడతారు. అవసరం లేదు. సో నాకు ఇది చేయకూడదు అనే విషయాన్ని క్లారిటీగా చెప్పడాలి. ఇంతకుముందు చేస్తారు, ఇప్పుడు చేస్తున్నారు, ఎప్పుడైనా సరే నాకు ఇలాంటి విషయాలు చేయకూడదు, ఈ సిచ్యువేషన్స్ నాకు నచ్చవు, ఇవి మీరు చేయకుండా ఉంటే మన ఇద్దరు చాలా హ్యాపీగా ఉంటాం అని ఎవరో ఒకరు మాట్లాడాలి. ఈ విషయాల్లో క్లారిటీ ఇచ్చుకోవాలి. చాలా వరకు ఈ రోజుల్లో వాళ్ళకి ఏంటంటే ఫోన్స్ తోటి తర్వాత బయట ఫ్రెండ్స్ తోటి చెప్పుకుంటే తప్ప వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు మాట్లాడుకోరు. అంతా ఈగో ఎందుకు మనకి? బయట వాళ్ళు ఎవరికో వాటి సంబంధం లేదు మనకి, మన రిలేషన్ కాదు, మన ఫ్రెండ్ కాదు, జస్ట్ కొలీగ్స్, వాళ్ళకొని చెప్పుకుంటాం ప్రాబ్లమ్స్ని. అదే ప్రాబ్లం హస్బెండ్తో చెప్పట్లేదు, అదే ప్రాబ్లం హస్బెండ్ వైఫ్తో చెప్పట్లేదు. మనకి ఏంటంటే ఇద్దరు వేరు అనుకుంటారు, ఒకటే కదా. అద్దంలో చూసుకొని మాట్లాడుకుంటే ఒకటే లెక్క. సో వీళ్ళిద్దరూ ఓపెన్గా మాట్లాడుకుంటే 100% ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతాయి. ఎవరు ఇన్వాల్వ్ చేయకూడదు, పేరెంట్స్ని కానీ ఆ ఫ్రెండ్స్ని కానీ ఇన్వాల్వ్ చేయకూడదు. ఎప్పుడైనా ఎవరైనా కొట్టుకుంటారంటే, నాకు ఎప్పుడైనా ఎవరైనా కొట్టుకుంటే వాళ్ళు గదిలో వేసి తలపేస్తారు, లాక్ వేసేస్తారు. సో ఎంతసేపు కొట్టుకోండి, ఎంతసేపు, 1 గంట 2 గంటలు 3 గంటలు 4 గంటలు 5 గంటలు 6 గంటలు 7 గంటలు కొట్టుకోండి. ఆ తర్వాత బయటకు వస్తారు వాళ్ళు ఆలోచన నుంచి. చేసింది ఏంటి, ఎంత సిల్లీ థింగ్స్ చేసాము, ఎంత చిన్నపిల్ల బిహేవ్ చేసాము, ఇంత చండాలంగా ఎలా మాట్లాడుతున్నా నేను అనేది వాళ్ళకి రియలైజేషన్ వస్తుంది, కలిసిపోతారు. సో ఇది చేసుకోవాలి. మరి ఇప్పుడు కొన్ని పాయింట్స్ ఏంటంటే చాలా మందికి మైనస్ పాయింట్స్ ఉంటాయి. కొంతమందికి వెంటనే మాట్లాడితే కోపం వస్తుంది, తర్వాత ఆ ప్రాబ్లం నాకు ఇది నేను ఇలా బాధపడ్డాను అని చెప్పి ఒక లెటర్ రాసిన, ఒక నమ్మకం చెప్పినా దాన్ని రియలైజేషన్ అవుతారు. కొంతమందికి చెప్పగానే వెంటనే చెప్పాలి, లేకపోతే తర్వాత చెప్తే వాళ్ళకి నచ్చదు, అప్పుడు చెప్పచ్చు, ఎందుకు ఇప్పుడు చెప్తాం అని చెప్పేసి. ఆ విషయాలు మనం తెలుసుకోవాలి ముందు. ఒక భర్త గురించి పూర్తిగా అనాలిసిస్ చేయాల్సింది భార్యకి ఖచ్చితంగా ఉండాలి. అలాగే భార్య అంటే ఏంటి, ఆ అమ్మాయికి ఏం నచ్చుతో ఏం నచ్చవు అని చెప్పి భర్త ఖచ్చితంగా అనాలిసిస్ చేయాలి. అంతేకాని దానికి ఏది నచ్చదో దాన్ని ఎక్కువ చేసి ఏడిపిద్దాం అనే లక్షణాలు ఏమొచ్చిండో అది తప్పు. ఏది నచ్చదో అది చేస్తారు. హస్బెండ్కి నచ్చదు, ఇప్పుడు మా ఆయన నేను ఇది చేస్తే ఆయనకి నచ్చదు, నేను ఖచ్చితంగా చేసి చూపిస్తే అప్పుడు తెలుస్తుంది ఆయనకి నా బాధ ఏంటో అని. అది ఎప్పుడు తప్పు చేయకూడదు. ప్లస్ పాయింట్స్ మీద ఫోకస్ చేయండి, 100% హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తారు. రైట్ అమ్మా, చాలా బాగా చెప్పారు.